తెలంగాణలో రేవంత్ సర్కారు ఏం చేసిందని విజయోత్సవాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదు. రేవంత్ పాలనలో ఎవరు సంతోషంగా ఉన్నారు? విద్యార్థులు, నిరుద్యోగులకు మేలు జరిగిందా? 2 లక్షల ఉద్యోగాల పేరుతో దగా చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అవ్వాతాతలకు పెన్షన్లు పెంచుతామని మోసం చేసినందుక విజయోత్సవాలు? వెట్టి చాకిరీ చేయిస్తున్నారని హోంగార్డుల భార్యలు రోడ్డెక్కి నిరసన చేపట్టినందుక విజయోత్సవాలు చేసుకుంటున్నారా? రుణమాఫీ జరగక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుక ఈ సంబురాలు? రైతు భరోసా ఎగ్గట్టునందుక ఈ విజయోత్సవాలు? తమ భూముల కోసం పోరాడుతున్న లగచర్ల గిరిజనులపై దమనకాండ సాగిస్తున్నందుక ఈ ఉత్సవాలు? యావత్ తెలంగాణ ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని తలపించింది. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో 40,000 చెరువులు నిండాయి. మండు టెండలో మత్తళ్లు దూకాయి. వాగులు గలగల పారాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని పాలించడం చేతగాని రేవంత్ రెడ్డి పార్టీ గురించి ప్రస్తావిస్తారే తప్ప ప్రాజెక్టుల ఊసే ఎత్తరు. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే అహంకార పూరితంగా మాట్లాడతారు. ఫార్మాసిటీ, మెట్రోలో మార్పులంటూ లీకులిచ్చి తమ వారి భూదందాకు తెరతీశారు. RRR ప్రాజెక్టు అలైన్మెంట్ లో మార్పులని, పార్టీ ఫండ్, ఎన్నికల ఖర్చుల కోసం నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో అభివృద్ధి కారిడార్స్ ను మార్పులు చేసింది. హామీల అమలుపై రేవంత్ రెడ్డి మాట తప్పారు. డెడ్ లైన్ ముగియడంతో చివరికి దేవుళ్లపై ఒట్టని కొత్త మోసానికి తెరతీశారు. ఇలా దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి దేవుళ్లపై ఒట్టు వేయలేదు. ప్రజలనే కాదు దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడిగా రేవంత్ రెడ్డి చరిత్రకెక్కారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో రౌడీ రాజ్యం తీసుకొచ్చారు. నిజానికి ఇందిరా హయాంలోనే పౌర హక్కులను కాలరాశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి చెడ్డ పేరు తీసుకొచ్చారు. చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అన్నట్టు రేవంత్ ఎందుకు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తోంది. హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఇందిరా పార్క్ లో ఆంక్షలు విధించింది. ట్యాంక్ బండుపై గల అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడలు కట్టే ప్రయత్నం చేస్తోంది. సచివాలయాన్ని పోలీస్ వలయంగా మార్చేశారు. కంచెలు బద్దలు కొడతామని ప్రగల్భాలు పలికారు. కొత్త కంచెలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ మార్కు బుద్ధిని చూపించారు. గన్ పార్క్ ను నిషేధిత ప్రాంతంగా మార్చేశారు. అమరుల స్తూపాన్ని పోలీసుల వలయంలో నిర్బంధించారు. తెలంగాణ ఉద్యమకారుడు బలిదశ ఉద్యమానికి రూపకర్త సాయిబాబా మృతదేహాన్ని అమరుల స్తూపం వద్ద పెట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటే రేవంత్ సర్కార్ వైఖరేంటో అర్థం చేసుకోవచ్చు. వాక్ స్వాతంత్రాన్ని కాంగ్రెస్ సర్కార్ హరించింది. సచివాలయంలో జర్నలిస్టులపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాడికి తెగబడ్డారు. సచివాలయంలో 6వ అంతస్తులోకి జర్నలిస్టులకు అనుమతి లేదు. సచివాలయంలో మీడియా ప్రతినిధులపై మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరింపులకు తెగబడుతున్నారు. ఇదే ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. నిరుద్యోగుల నోట్లో కాంగ్రెస్ సర్కార్ మట్టి కొట్టింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి ఆశలపై నీళ్లు చల్లింది. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీపై కాలయాపన చేస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మెగా డిఎస్సితో పాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రులు కుండబద్దలు కొట్టారు. అటు నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ మాట మార్చింది. నిరుద్యోగుల భావోద్వేగాలపై ఆటాడుకుంది. ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకుంది. ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించి నిరుద్యోగుల పట్టగొట్టారు. నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని యువతను నయవంచన చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదని బుకాయించారు. జీవో 46 వల్ల నష్టపోయిన ఉద్యోగార్థులు ప్రజాభవన్ ముట్టడించారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. ఇందిరా పార్క్ లో నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వారిని బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు. గొల్లకురమలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. స్కీమ్ కొనసాగిస్తుందని నమ్మించి నట్టడి ముంచింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో విడత గొర్రెల పెంపకం చేస్తామని తడిగుడ్డతో గొంతు కోసింది. ఇప్పటికీ గొర్రెల పంపకం గురించి కాంగ్రెస్ సర్కార్ మాట్లాడడం లేదు. వెరసి ఎన్నికల ముందుకు డీడీ కట్టిన వారికి కూడా పంపిణీ చేయలేదు. ఇప్పుడు వారందరిపై వడ్డీకి భారం పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కు కళ్యాణలక్ష్మి పథకం కింద 1,00,000తో పాటు 10 గ్రాముల బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పటి వరకు ఈ స్కీమ్ అమలు కాలేదు. తులం బంగారం ఇవ్వలేదు. రాష్ట్రంలో మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరిస్తే 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ తాగునీటి కరువును కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. తెలంగాణలో మళ్లీ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో జనం మంచినీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. రేవంత్ రెడ్డి సర్కార్ విధ్వంస పాలన కొనసాగుతోంది. మూసీ సుందరీకరణ, అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతోంది. దీంతో లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. మూసీ జన్మస్థలం దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కోసం 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. వేలాది చెట్లను నరికి హైదరాబాద్ కు ఆక్సిజన్ గా ఉన్న పచ్చని అడవిని రేవంత్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు. నల్గొండలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రజల జీవితాలను రిస్కులో పెట్టారు. ఆదిలాబాద్ లో ఇథనాల్ కంపెనీ కోసం భూములు అక్రమంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం తన సొంత ప్రజల భూములు బలవంతంగా గుంజుకుంటూ వారి జీవితాలను విధ్వంసం చేస్తున్నారు. అవ్వాతాతలను రేవంత్ రెడ్డి సర్కార్ నమ్మించి దగా చేసింది. ఒంటరి మహిళలను, వికలాంగులను ఢోకా చేసింది. వృద్ధులకు ఇస్తామని 4,000 పింఛన్ ఇవ్వడం లేదు. వికలాంగులకు ఇస్తామన్న 6,000 ఇవ్వకుండా కాంగ్రెస్ ద్రోహం చేసింది. 2,000 పింఛన్లు 4,000 ఇస్తామని చెప్పి వృద్ధులను మోసం చేసింది. ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా ఇప్పటికీ 4,000 పింఛన్లపై ప్రతిపాదన తీసుకురాలేదు. డిసెంబర్ నుంచే పెంచిన పింఛన్ ఇస్తామన్నప్పటికీ ఇవ్వలేదు.